ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. వాస్తు పురుష దేవతాభ్యో నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఈ వీడియోలో వాస్తు శాస్త్ర ప్రకారము 4 దిశలలో ఇంటి స్థలము పెరిగినను తరిగినను వచ్చే శుభాశుభ మిశ్రమ ఫలితముల గురించి సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాం. వాస్తు శాస్త్ర ప్రకారం ఇల్లు ఇంటి యొక్క స్థలము యొక్క దిశలు అంటే 4 దిశలు 4 మూలలు సమానంగా అంటే చతురస్రంగా అంటే స్క్వేర్గా, అలాగే దీర్ఘ చతురస్రం అంటే రెక్టాంగిల్గా ఆ ఆకారాల్లో ఉంటే అత్యంత శ్రేయదాయకమైన విషయాల గురించి తెలుసుకుందాం. 4 దిశలకు 4 మూలలకు అష్టదిక్పాలకులు ఉంటారండి. వాళ్ళు అధిపతులుగా ఉంటారు. వాళ్ళు ఎవరు? ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన్యాద్యష్ట దిక్పాలకానామని మనం పూజల్లో కూడా చేసుకుంటాం. అయితే ఇక్కడ ఈ వీడియోలో మనము మూలల సంగతిని అట్లా ఉంచేసి అసలు తూర్పు పరమడ, ఉత్తరం దక్షిణం పెరిగితే ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. అయితే వాస్తు ప్రకారం ఏంటంటే 4 దిశల్లో కానీ 4 మూలల్లో కానీ పెరిగిన స్థలాన్ని ఎట్లా అంటే అట్లా వదిలివేయకుండా సమానంగా ఎంచుకొని మనము వాటిని కట్ చేసుకోవాలి. ఎవరి సమక్షంలో అంటే వాస్తు నిపుణులు పిలుచుకొని వాళ్ళ సమక్షంలో నిష్ణాతులైనటువంటి దైవజ్ఞ రత్నాలు అనేక మంది ఉన్నారు. వాళ్ళ సమక్షంలో అదే సమయంలో అనుభవజ్ఞులైనటువంటి వాస్తు తెలిసిన ప్లానింగ్ ఇంజనీర్లు ఉన్నారు. అలాగే బేల్దారులు, మేస్తులు, వాళ్ళు కూడా చాలా బాగా వాస్తు తెలిసి ఉంటుంది. వాళ్ళ సమక్షంలో ముందు ప్రహరీ గోడకు మనము ప్లానింగ్ తీసుకొని నిర్మాణం చేయాలండి. అది సమానంగా కానీ దీర్ఘచతురస్రంగా కానీ. అప్పుడు ఏంటంటే మనకు దోష నివారణ జరుగుతుంది. అసలు ఈ వాస్తు మనకు ఇప్పుడు కాదండి, పూర్వకాలం నుంచి ఉంది. ఎక్కడ ఋగ్వేదము, అధర్వణ వేదము, మత్స్య పురాణంలో ఎంతో చెప్పున్నాడండి. అలాగే అగ్ని పురాణంలో ఉంది. అలాగే భయబ్రహ్మ చెప్పాడు. అలాగే విశ్వకర్మ, వరాహమిహిరుడు, భోజరాజు వాళ్ళు చెప్పిన దాన్ని అనుసరించి అనూచానంగా వస్తున్నటువంటి మనకు కూలంకష ప్రజ్ఞావంతులైనటువంటి దైవగ్ర రత్నం అనేక గ్రంథాలు రాశారు. వాస్తు సుధా, వాస్తు రత్నాకరము, వాస్తు సారము, ఇలాగా ఈ గ్రంథాలలో ఉన్నటువంటి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే వాస్తును తీసుకొని ఆ ప్రకారం ఇల్లు కట్టుకుంటే ఆనందంగా ఉంటుందండి. ముందుగా తూర్పు దిక్కును గురించి చూద్దామండి. తూర్పు దిక్కుకు అధిపతి సూర్యుడు లేక ఇంద్రుడు. ఇది చాలా చక్కగా శుభస్కరమైన ఫలితాలను ఇస్తుంది. ఈ దిక్కున స్థలం పెరిగితే ధనవృద్ధి, ఆయుర్వృద్ధి, కీర్తి ప్రతిష్టలు పెరగటం, అంతేకా సత్సంతాన సౌభాగ్యములు కలుగుతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుందండి. అలాగే తూర్పు స్థలం కనుక తరిగినచో సంతాన లోపం కలుగుతుందండి. తర్వాత బేదరికం వస్తుంది, చికాకులు వస్తాయి, కీర్తికి నష్టం కలుగుతుంది, అనేక కష్టములు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి తూర్పున స్థలాన్ని కొంచెం ఎక్కువగానే పెంచుకోవాలి. అలాగే ఉత్తరానికి వచ్చేటప్పటికి ఉత్తరమునకు అధిపతి కుబేరుడు. ఇది చాలా శుభస్కరమైనటువంటి స్థానం అన్నమాట, కుబేర స్థానం. కాబట్టి దీనివల్ల ఏంటి మనకు ప్రయోజనాలు అంటే లాభాలు, భార్యాభర్తల అన్యోన్య దాంపత్యం, ఆ గృహంలో హాయిగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆయురారోగ్యాలతో వాత్సల్యాది గుణాలతో కలకాలం హాయిగా ఉంటారు. అలాగే సంతానం కలుగుతుంది, భోగభాగ్యములు కలుగుతాయి. అలాగే పిల్లలకు మంచి చదువులు వచ్చి అభివృద్ధిలోకి వస్తారండి. అలాగే మంచి మేధావులు అవుతారు కూడా. కాబట్టి ఉత్తరం దిక్కు తరిగిందనుకోండి అంటే తగ్గిందనుకోండి అది కీడుని సూచిస్తుందట. అలాగే అనేక చిక్కులు వస్తాయి, కలహాలు వస్తాయి, అప్పులు వస్తాయి, ఇల్లు పరాధీనం అవుతుందండి. ఉత్తరం కనుక స్థలం తగ్గితే ఇల్లు పరాధీనం అవుతుందని వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. అలాగే పశ్చిమానికి వచ్చేటప్పటికి ఇది వరుణ స్థానం అండి. ఈ వరుణ స్థానంలో ఏంటంటే స్థలం పెరగడం అసలు అంత మంచిది కాదు. ఒకవేళ కొంచెం అటు ఇటుగా పెరిగింది అనుకోండి ఇబ్బందులు వస్తాయి. పెద్ద ప్రమాదాలు రాకపోయినా ఇబ్బందులు ఉంటాయి. ఏంటంటే ఎక్కువ ఖర్చులు ఉంటాయి, పేరు ప్రతిష్టలు కొంచెం తక్కువగా ఉంటాయి, కొంచెం మానసిక ఆందోళన కలుగుతుంది, చేపట్టిన పనులు వెంటనే ఆలస్యం అవుతాయి. కాబట్టి ఒకవేళ పశ్చిమ స్థలం కాస్తో కూస్తో తరిగిందని అనిపిస్తే ఆ దిక్కున మీరు మంచి దేవతా వృక్షాలను వేసుకోవాలండి. కొంత ఉపశమనం కలుగుతుంది. మొత్తం మీద పెరగకుండా ఉండటమే మంచిది. ఈయన చివరగా మనకేంటంటే దక్షిణ. ఈ దక్షిణ దిక్కుతోనే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇది యమధర్మరాజు స్థానం. అందువల్ల ఇక్కడ స్థలం పెరగటం ఏమాత్రం మంచిది కాదు.
అసలు స్థలం పెరగనేకూడదు. ఈ దక్షిణం కనుక పెరిగితే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు వెంటాడుతుంటాయి. ఇంటిలో అనవసరమైనటువంటి గొడవలు, కష్టాలు, దుఃఖాలు, ఆర్థిక నష్టం, అపకీర్తి, అశుభాలు. కాబట్టి దక్షిణ దిక్కు మాత్రం పెరగకుండా చూసుకోవాలా. స్త్రీలకు ఎంతో శుభస్కరంగా ఉంటుంది ఏది, దక్షిణ దిక్కు గనక పెరగకుండా ఉంటే. కాబట్టి ఈ 4 దిక్కుల యొక్క శుభాశుభ మిశ్రమ ఫలితములను మనం టూకీగా తెలుసుకున్నామండి. మరొక వీడియోలో మూలలు ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్య మూలలు పెరిగితే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.